ఆవకాయ పచ్చడి, ఆ పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదా. ఆవకాయ పచ్చడి నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వేసవికాలం వస్తే చాలు, మామిడికాయలు తయారైపోయినాయా, పచ్చడి పెట్టేసుకోవడానికి రెడీగా ఉంటారు అందరూ. అలాగే మా ఇంట్లో కూడా మామిడికాయలతో ఆవకాయ పచ్చడి పెట్టేసింది మా అమ్మ. ఆవకాయ పచ్చడి 3-4 రోజులు ఊరితే చాలా బాగుంటుందంట. నువ్వు రాగానే తిందుగానని చెప్పి ఆవకాయ పచ్చడి పెట్టేసింది. ఇంకా 3 రోజులు అయింది కాబట్టి పచ్చడిని బాగా కలిపి డబ్బాలో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అసలైన ఫెస్ట్ మొదలైంది. మేమందరం చుట్టూ కూర్చుని వెయిట్ చేసేది దీనికోసం అనమాట. ఇంకా మేమేం చేసినా మధ్యలో దూరిపోతాడు మా కార్తీక్. కొత్త ఆవకాయ ఘాటుగా ఉంటుంది కాబట్టి ఏడుస్తాడేమో అని నా భయం. అస్సలు కారం లేదని చెప్తున్నాడు. అబ్బా, వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడి, నెయ్యి ఎవరికొద్దు. మేమైతే పోటీ పడి మరీ తింటున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.